సార్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఇంకా విమర్శిస్తూనే ఉన్నారు. అసలు రాష్ట్రంలో ఎన్ని వైట్ కార్డులు ఉన్నాయో ఆయనకు తెలుసా? అలాగే ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారో ఆయన తెలుసా అని చెప్పని అడుగుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిన దానిలో ఏంటంటే సిబిఐ కానీ ఈడీ కేసులు కానీ మన ఇండియా వైడ్గా ఆయనకున్నటువంటి కేసులు ఎవరికి లేవు. అందుకని కేసుల గురించి ఆయనకు బాగా తెలుసు. ఎందుకంటే క్రిమినల్ గురించి తెలుసు. ఒక విజన్ ఉన్న నాయకుడు, పరిపాలన చేసే వ్యక్తికి పరిపాలన గురించి, ప్రజల గురించి, ప్రజలకు ఏం అవసరమో తెలుసుకునే నాయకుడిని చంద్రబాబు నాయుడు గారు. అందుకని జగన్మోహన్ రెడ్డి అంచేటికి ఏం చెబుతాడంటే ఈయనకు తెలియదు కాబట్టి రేషన్ కార్డులు ఎన్నో ఉంది ఆయనకు తెలుసా అంటే ఈయనకు తెలుసా ఎన్నుండి నోటిఫికేషన్ చేయడు. ఆయనకు మటుకు 11 ఈడీ కేసులు ఉన్నాయని దేశం అంతా నోటిఫికేషన్ చేశారు. అట్నే ఏం చేయొచ్చుగా. దాంట్లో ఎన్ని ఫేక్ ఉండయి, ఎన్ని ఒరిజినల్ ఉండయి, ఎందుకు ఫేక్ వచ్చినాయి? ఆయన ఉండగా 5 ఏళ్లలో తీసేయొచ్చుగా. రేషన్ కార్డులు ఫేక్ ఉండయి, తీసేసే అధికారం ఉంది కదా. అది చేయలేక ఏంటంటే ఇప్పుడు ఎదటోడిని ఎత్తిన బురదెట్ట జల్లాలో తెలియక గగ్గోలు పెడుతూ పిచ్చి కామెంట్ చేస్తూ ఉన్నాడు తప్పితే ఒక హోదాతనం, ప్రతిపక్ష హోదా కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళమని ఆ యొక్క కడప ప్రజలు తీర్పు ఇచ్చారు. అతను వెళ్ళి ప్రతిపక్షంగా పోరాడొచ్చుగా. ఇప్పుడు ప్రజలు తీర్పు ఇచ్చారు 11కే పరిమితం. నువ్వు అడిగేది ఏందా ప్రత్యేక హోదా? నీకు ఎమ్మెల్యేగా ఇచ్చారు, నీకు ఆ అర్హత ఉంది, నువ్వు వెళ్ళి పోరాడడం ముందు. దాన్ని ప్రజలకు చూసి నీ యొక్క పోరాటం నచ్చితే రాబోయే కాలంలో నీకు మళ్ళీ ఛాన్స్ ఇస్తారేమో అది తెలుసుకోగాని వాడి మీద బురద జల్లి ఇది అన్ని వీధి రౌడీలు చేసే పనులాగా ఒకడి మీద ఒకడు అనుకోవడం కాదు. ఒక ప్రతిపక్ష హోదాగా, ఒక ముఖ్యమంత్రిగా చేసి ఉన్నటువంటి వ్యక్తి తను మాట్లాడే ప్రతిదీ కూడా ఆలోచించి మాట్లాడమని